అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం వృషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందుల్ని అడుగడుగునా ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ మీరు అనుకున్న పనులు జరగాలన్నా, మీరు చేసే పనులలో విజయం అవ్వాలన్నా, ఖచ్చితంగా మీరైతే చేసేటువంటి ప్రతి పనిలో, వెళ్ళేటువంటి ప్రతిరోజు కూడా మీరు ఈ చిన్న చిన్నటువంటి పరిహారాలు మీరు పాటించినట్లయితే మీరు ఊహించని ఫలితాలు మీరు ఖచ్చితంగా అందుకుంటారు. కాబట్టి ఆదివారం మీరేదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తమలపాకు జేబులో పెట్టుకొని లేదా కిళ్ళీ నోట్లో వేసుకొని వెళ్ళడం వలన మీరు ఊహించని ఆ రోజు అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే శనివారం రోజున మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి. అప్పుడు మీకు ఖచ్చితంగా అనుకున్న పని జరుగుతుంది. శుక్రవారం మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లస్సీ లేదా పెరుగు మరియు మజ్జిగతో కలిసినటువంటి బెల్లము కలిసినటువంటి లేదా పంచదార కలిసినటువంటి వాటిని మీరు సేవించడం వలన మీరు ఖచ్చితంగా ఆ రోజు మీరు తీపి కబుర్లు ఖచ్చితంగా వింటారు. అలాగే గురువారం మీరు గనక బయటకి వెళ్ళేటప్పుడు జీలకర్ర కొంచెం నోట్లో వేసుకొని బయటికి వెళ్ళటం వల్ల మీరు ఊహించిన ఫలితం అందుకుంటారు. అలాగే బుధవారం మీరు పని మీద బయటకి వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. మీకు ఖచ్చితంగా పని పాస్ అవుతుంది. అలాగే మంగళవారం మీరు పని మీద బయటకి వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకొని వెళ్ళడం వలన మీరు ఆ రోజు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా దొరుకుతాయి. అలాగే ఫైనల్‌గా మనం సోమవారం రోజు మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి మీ మొహం చూసుకొని వెళ్ళడం ద్వారా వెళ్ళే పనిలో విజయం కలుగుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి మీకేదైనా జ్యోతిషపరంగా ఏదైనా సలహాలు కావాలన్నా, జ్యోతిషం గురించి తెలుసుకోవాలన్నా గురువుగారిని